ఐదేళ్ల వైకాపా పాలనా పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. తాగునీటి సరఫరా వ్యవస్థను జగన్ సర్కార్ తుప్పు పట్టించడంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల విజయవాడ పిడుగురాళ్లలో డయేరియా కేసులు వెలుగు చూడగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అతిసారం అలజడి రేపుతోంది. కలుషిత నీటికి 4 ఏళ్ల చిన్నారి బలవగా వాంతులు విరేచనాలతో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో అతిసారం విజృంభించింది. వాంతులు విరేచనాలతో 4 ఏళ్ల చిన్నారి జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన కుమార్తె విగత జీవిలా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. కలుషిత నీటి వల్లే డయేరియా వ్యాపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. బోరేసినారు సార్, అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి సార్. ఇదంతా కాలువల వల్ల దండి ఉన్నాయి సార్. మా ఊర్లో ఒక్క రోజు కంటే నీళ్ళు ఎక్కువ వాడడానికి ఉండదు. నీళ్ళు వస్తున్నాయి సార్. దాంట్లోకి పురుగుల వల్ల దండి ఉన్నాయి. పురుగుల వాంతులు బేదులు అంతా దండిగా మా ఊర్లో ఒక పాప చనిపోయింది సార్. ఈరోజు నీళ్ళ వల్ల వారం నుంచి సార్, వారం నుంచి చాలా మంది అడ్మిట్ అయినారు సార్. ఎన్నోరు అదని అంతా వారం నుంచి చాలా అడ్మిట్ అయినారు సార్. గ్రామానికి చెందిన 50 మందికి పైగా అతిసార బాధితులు ఆదోని, ఎమ్మిగనూరు, రాయచూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే ఆసుపత్రి పాలైనట్లు బాధితులు చెబుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయట్లేదని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానంలో సార్ 2 బోర్లు వేయించినారు. మా ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో పోయి చూడు సార్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కనీసం ఒక గ్లాస్ నీళ్లు తాగు. తిరిగి మరుసటి రోజు నీ కాల్సిన లాగలేకుండా ఏ ఒక్క ఆఫీసర్ మా దాని గురించి పట్టించుకోలేరు. మా ఊర్లో 250 మంది. ఇప్పటికీ ఒక అమ్మాయి చనిపోయింది ఈరోజు ఉదయం. సుంకేశ్వరి గ్రామం అది. ఏ ఆఫీసర్ వచ్చిందో మమ్మల్ని కాగబడలేడు. భగవంతుడు నేను వచ్చి నన్ను 12వ తారీఖు వచ్చి అడ్మిట్ అయినా. ఒక్క ఇంత కూడా తక్కువ కాలే. నీళ్ళు ప్రాబ్లమే మెయిన్ పాయింట్, నీళ్లు. సుంకేశ్వరిలో 30 మంది అతిసారం బారిన పడినట్లు కల్లుదేవకుంట పిహెచ్సి డాక్టర్ సురేష్ తెలిపారు. ఇంటింటికి తిరిగి డయేరియా బాధితులకు చికిత్స అందించామని, పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని ఎమ్మిగనూరు, ఆదోని ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి డయేరియా కేసులు ఎక్కువ రిపోర్ట్ రావడం జరిగింది. ఫీల్డ్ స్టాఫ్ హౌస్ టు హౌస్ సర్వే చేసి తెలిపిన డీటెయిల్స్ ప్రకారం 30 కేసులు కంప్లైంట్స్ వామిటింగ్ మోషన్స్ అని వచ్చినాయి. దాంట్లో సివియర్ అయితే ఏం లేవు. సివియర్ ఉన్న వాళ్ళు మరి ఆదోని కానీ ఎమ్మూరు కానీ నిన్న రెఫర్ చేయడం జరిగింది. ఎవరికైతే కంప్లైంట్ వామిటింగ్ మోషన్ ఉందో వారికి ఓఆర్ఎస్, జింక్, అలాగే మరీ ఎక్కువ ఉంటే మెట్రోజిల్ టాబ్లెట్లు నిన్నంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక పాప కూడా చనిపోయిందని చెప్పడం జరిగింది. మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ 3 times మోషన్స్, 2 times వామిటింగ్ అని చెప్పడం జరిగింది. అది 2 గంటలకి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ 4 గంటలకి డెత్ అయిందంటే అది డయేరియా వల్ల అయితే కాదు, వేరే కారణాలు ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాం. డయేరియా వల్ల అయితే మినిమం కనీసం 3 days, అట్లీస్ట్ 2 days అన్నా ఉండాలి. మరి గంటలో డయేరియా స్టార్ట్ అయ్యి చనిపోవడం అనేది అయితే ఉండదు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్తో మాట్లాడిన మంత్రి టీజీ భరత్ అతిసారం కేసుల వివరాలు తెలుసుకున్నారు. డయేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.